ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చివరిగా రాజన్నయ్య, అమ్మాయి గారు వీళ్ళిద్దరూ నా ప్రతి అడుగులోనూ తోడున్నారు. అమ్మా నాన్నలు అవసరమైనప్పుడు నాకు అమ్మా నాన్నలయ్యారు. నాకు సమస్యలొచ్చిన ప్రతిసారి నేను దేవుణ్ణి మొక్కుకుంటే వీళ్ళిద్దరూ వచ్చేవారు. నాకు చాలాసార్లు అనిపిస్తుంది వీళ్ళిద్దరూ నా కోసం పుట్టిన దేవుళ్ళేమో అని. మందరం దీపక్ బాబు నన్ను ప్రేమిస్తే ఆ ప్రేమ బంధాన్ని నిలబెట్టింది వీళ్లే. నేను కార్పొరేటర్గా నిలబడితే నన్ను గెలిపించింది వీళ్లే. నేను ఎన్నోసార్లు ప్రాణాపాయ స్థితిలో ఉంటే నన్ను బ్రతికించింది వీళ్లే. ఒక రకంగా చెప్పాలంటే ఈ సన్మానం నాకంటే రాజన్న, అమ్మాయి గార్లకి జరగడమే కరెక్ట్ అనిపిస్తోంది. మీరందరూ ఒప్పుకుంటే ఈ సన్మానం వాళ్ళకి చెయ్యాలనుంది. పెద్దయ్య గారు, వాళ్ళకి సన్మానం చేసుకునే అవకాశం నాకు మళ్ళీ వస్తుందో రాదో మీరు అంగీకరిస్తే ఇప్పుడే వాళ్ళిద్దరికీ సన్మానం చేసుకుంటాను. రూపా, రాజు, స్టేజ్ మీదకి రండి. రండి రాజన్న, రండి. రాజన్న, అమ్మాయి గారు, మీరు నన్ను బ్రతికించారు. నాకు మంచి బ్రతుకునిచ్చారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. అయ్యో, మందారం జీవితంలో లాగానే ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఉంటే అందరూ అనుకున్న స్థాయికి చేరుతారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచిన రాజు గారికి, రూపా గారికి కంగ్రాచులేషన్స్. ఫైనల్ గా మహిళా మండలి ప్రెసిడెంట్ కార్పొరేటర్ మందరం గారి అత్తయ్య గారు విజయాంబిక గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మందారం స్పీచ్ అయిపోయింది, దానికి ఏం కాలేదేంటి? కొంపదీసి దానికి మందు కొట్టే అలవాటు ఏమైనా ఉందా? అందుకే దానికి ఏమైనా ఎక్కలేదా? అక్క, అమ్మ, ఏం కాలేదు. ఓకే, అందరికీ నమస్కారం. క్లాప్. నా కోడలు మందారం కార్పొరేటర్ అయింది. నాకు చాలా 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 సంతోషంగా ఉంది. క్లాప్స్. కానీ ఈ సన్మానం నాకు కదా జరగాల్సింది. నా గురించి అందరూ గొప్పగా చెప్పుకున్నారు. అవన్నీ అబద్ధాలు.
నా తమ్ముడు కార్పొరేట్ టికెట్ నాకు ఇవ్వకుండా ఆ మందరానికి ఇచ్చాడు. అయ్యో, అక్క అంటే తమ్ముడు, అక్క నాకు నీ మీద నమ్మకం లేదని కాదు. అక్క ఏమైంది నీకు? నాకేం కాలేదు తమ్ముడు. అసలు ఇది నా కోడలే కాదు. మా ఇంట్లో పని మనిషి. నా కొడుకుని బురుడి కొట్టించి బొట్టులో వేసుకుంది. ఏరా దీపక్, నేను చెప్పింది నిజమే కదా? మమ్మీ మమ్మీ ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు? రే, నువ్వేం మాట్లాడుకో. ఏంట్రా మందరు కార్పొరేటర్ అయ్యేసరికి ఈ మమ్మీ నీకు కూడా లోకు అయిపోయిందా? రా మమ్మీ. మమ్మీ మమ్మీ రే దీపక్, కారంగా ఏమైనా తినాలనుందిరా? మమ్మీ ఏంటి మమ్మీ నువ్వు? తీసుకురా, వెళ్ళు. ఏంట్రా వీళ్ళందరూ తలకిందులుగా కనిపిస్తున్నారు? మందారం బతుకు తలకిందులు అయిపోయినప్పుడు వీళ్ళని కూడా ఇలా చూడటమే కరెక్ట్. మమ్మీ నువ్వేం మాట్లాడుతున్నావు? ఉండరా, ఉండవు. మమ్మీ నేను వీళ్ళందరితో మాట్లాడాలి. నువ్వు ఉండవు. అక్క మీరే చెప్పండి, నాకేం తక్కువ చెప్పండి. కార్పొరేటర్ పదవికి నేను పనికిరానా చెప్పండి. దీపక్, మమ్మీ నోరు లాగేస్తుందిరా. కనీసం ఆవకాయ బద్దైనా తీసుకురారా. మమ్మీ ఏమైంది మమ్మీ నీకు ఈరోజు? రే, నువ్వు పోరా. ఇప్పుడు చెప్తున్నాను వినండి, ఈ మందారాన్ని కార్పొరేట్ పదవి నుంచి దించేద్దాం. మీరందరూ నాకు సపోర్ట్ చేయండి, నన్ను గెలిపించండి. నన్ను గెలిపించండి. కార్పొరేటర్ చేయండి. కార్పొరేటర్ విజయాంబికకి జై. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.